అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఇందాక మా సార్ స్టాలిన్ గారు చెప్పినట్టు మన మధ్య ఒక రోజు కనపడ్డారు. మనం సెమీ క్రిస్మస్ జరుపుకుందాం అద్దంకిలో అంటే ఇవాళ ఆయన చెప్పిన ప్రకారం మనందరం కూడా టైం తక్కువ ఉంది, అయినా పర్లేదు పొద్దున్నే పెట్టుకొని అవ్వకూడదాం, పండగ టైం కాబట్టి ఇబ్బంది జరగకుండా చేద్దాం అనే దానికోసం వాళ్ళు ఇక్కడ సమావేశమయ్యాం. ఫస్ట్ మన ఎంపీ గారు స్టార్ట్ చేశారు, సేలం గారు ఫస్ట్. ఇది మన అద్దంకిలో నేను ఆయన ఫస్ట్ అనుకున్నాం, స్టార్ట్ చేసాం. తర్వాత కొన్ని రోజులు చేసాము. తర్వాత మధ్యలో గవర్నమెంట్ లేనప్పుడు మేము ఎందుకులే వాళ్ళకి అవకాశం ఇద్దామని వాళ్ళని చేయమని చెప్పాము. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చేస్తా ఉన్నాం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకోండి. ఎందుకంటే ఈ మాసం అంతా కూడా సంవత్సరం అంతా కష్టపడి క్రైస్తవ సోదరులు డిసెంబర్ మాసంలో అందరూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం చదువుకుంటుంటారు. మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఈ సంవత్సరం ఈ నెలలో మొత్తం కుటుంబంతో కలిసి అందరూ కూడా క్రిస్మస్లో పాల్గొంటారు. నేను ఒక సంవత్సరం నా ఫ్రెండ్ బయట ఉంటే బయట దేశంలో ఉంటే వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకి ఎక్కడ కలిసినా కలపైనా ఆ రోజు మాత్రం వాళ్ళ కుటుంబం మొత్తం ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళ బంధువులు మొత్తం ఇంటికి చేరి అందరూ ఒక చాట ఒక 2 రోజులు ఉండి కలుపుకుంటా ఉంటారు అన్నమాట. క్రిస్మస్ అనేది అంత ఫేమస్ గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా శుభాకాంక్షలే. అందరూ కూడా దాదాపు 5 సార్లు నేను ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిచాను, మాటూళ్ళు కానీ ఇక్కడ కానీ. మీ అందరూ సహాయ సహకారం నేను ఇప్పుడు చేసేదానికంటే మీ సహాయం నాకు చాలా పెద్దదిగా భావిస్తాను. అందుకనే నా జీవితంలో ఏదున్నా సరే, ఏ టైంలో ఉన్నా సరే, మీరు ఎప్పుడు వచ్చినా సరే, నాకు అవకాశం ఉన్న అంతవరకు నేను తప్పకుండా సహాయం చేస్తాను, చెడైతే చేయను. అట్లానే వాళ్ళ ప్రభుత్వం కూడా దాదాపు ఇందాక మన దయానంద్ గారు చెప్పినట్టు పోయిన ఫస్ట్ 7 నెలలు ఇచ్చారు కదా, 7 నెలలు వచ్చినాయా? అప్పుడు 7 నెలలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చారు. మొత్తం 8,427 మందికి పాస్టర్లకి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 50,40,00,000 రూపాయల దాకా జీవో కూడా ఇచ్చారు. తొందరలో అందరూ కూడా డబ్బులు ఖాతాల్లో పడతాయి. ఇందాక మన యేసుబాబు గారు చెప్పినట్టు ఇంకో ఎక్కడో కొన్ని చర్చిలకు సంబంధించిన వాటిని కొద్దిగా సవరణ చేయాలని చెప్పి అన్నారు. అది మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అవకాశం ఉంటే కనుక తప్పకుండా సాయం చేపిస్తాం. ఎందుకంటే ఇంతమందికి ఇచ్చినప్పుడు ఇంకా కొద్ది మంది మిగిలిపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం వెనకాడదు, ఏదన్నా సరే సాయం చేస్తాం. ఒక్క క్రిస్టియన్స్కే కాదు, ముస్లిమ్స్కి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా న్యాయం చేసే విధంగానే ఈ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది. ఒకరు గొప్ప ఒకరు తక్కువ, కులాలకి మతాలకి మధ్య తగులు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయదు. ప్రజలకు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ అన్ని పథకాలు అందరు ప్రజలకి సమానంగా ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వాలాగా ఎలక్షన్కి పనిచేసి ఓటేసిన వాళ్ళకి ఒక రకంగా, ఓటేయని వాళ్ళకి ఒక రకంగా, లేకపోతే మా కులానికి ఒక రకంగా, ఇంకో కులానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా, ఇంకో మతానికి ఒక రకంగా అనేది ఈ ప్రభుత్వానికి అది చేత కాదు. అందరూ కూడా సమానంగా ఎలక్షన్ అప్పుడే, ఎలక్షన్ టైం అప్పుడే ఎలక్షన్ చూసింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అందరికీ పనిచేసే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం పనిచేసిందని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే రేపే మీ పండగ, మేము కూర్చొని మా రాజకీయ ఉపన్యాసాలు లేకపోతే మేము చేసి చేయని చెప్పి మిమ్మల్ని ఇసుకించదలుచుకోవాలా. అందరూ కూడా హ్యాపీగా మీ అందరితో కలిసి ఫోన్ చేసి మాకు చేతైన బట్టలు మేము ఇచ్చాము, మీ అందరూ కూడా కుటుంబాలతో కలిసి సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీరు కూడా ప్రజలతో బాగుండి ఇంకా పాస్టర్లు మీరు కూడా చర్చిలకు వచ్చిన పౌరులుగా అందరూ కూడా మంచి బోధించి ఇంకా సమాజంలో ఏ విధంగా బతకాలనే దాన్ని బోధించండి. మీ దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలు వస్తుంటారు, వాళ్ళకు కూడా మనోధైర్యం నింపి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా మీరు కూడా బోధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.